హలో ఫ్రెండ్స్, నేను మీ జానీ. వెల్కమ్ టు మై ఛానల్ జానీ డైలీ టాక్స్. నిన్న వివేకానంద పార్క్ 50% మాత్రం చూపించాను కదా. ఇప్పుడు బ్యాలెన్స్ 50% డేలో షూట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేనైతే సారీ చెప్తున్నాను. పార్క్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్ ఇక్కడ చూపించారు చూడండి. సబ్జెక్ట్ కరెక్షన్, నేను చెప్పిన వీడియోలో టైమింగ్స్ కొంచెం రాంగ్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మెయిన్గా టాపిక్ చూసుకుంటే మిల్లెట్ జావా అనే స్టాల్ పెట్టారు. దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. ఒకసారి చెక్అవుట్ చేయండి. అదే రోడ్ కొంచెం ఫ్రంట్గా వెళ్తే మనకు సులభ కాంప్లెక్స్ అనేది కనిపిస్తుంది. ఆ రోడ్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. దాని పక్కనే వైఎస్ఆర్ స్కేటింగ్ బోర్డ్ అని కొత్తగా పెట్టారు. ఇది నార్మల్గా ఓపెన్ ప్లేస్లో ఉండేది స్కేటింగ్ బోర్డ్. దీన్ని మన జగన్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. చూడొచ్చు, ఎంట్రన్స్ అయితే గ్లాస్ డోర్స్తో ఇలా ఉంది. ఇదే స్కేటింగ్ ర్యాంప్. ఎర్లీ మార్నింగ్ వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ రాలేదు. చూడొచ్చు, ఇక్కడ ఒక స్టూడెంట్ స్కేటింగ్ చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా స్కేటింగ్ చేస్తుంటే కామెంట్లో చెప్పండి. ఇంకా మన మెయిన్ గేట్ రైట్ సైడ్లో అబ్దుల్ కలాం గారి విగ్రహం అయితే పెట్టడం జరిగింది. ఆ విగ్రహం పక్క నుంచి కొంచెం లోపలికి వెళ్తే లైబ్రరీ అనేది ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు, శ్రీ కేవీఆర్ చౌదరి గ్రంథాలయం. ఇందులో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. 2 స్టేర్లు అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ఈ ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మన కొలచెరు పార్కులో, వివేకానంద పార్కులో ఎటువంటి కార్యక్రమాలు చేశారు, అంటే ఎటువంటి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు అనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడు మీరు చూసేవి వాష్రూమ్స్ అండి. ఈ పింక్ కలర్లో కనిపించేదేమో చిన్నపిల్లలకి మదర్స్ ఫీడింగ్ ఇచ్చుకోవడానికి ఏర్పాటు చేసింది. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించే స్మాల్ బిల్డింగ్ క్యాంటీన్. దీని బ్యాక్ సైడే మనకి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అయితే పెట్టారు. చూడొచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లే చేయొచ్చు పిల్లలు. సండేస్ ఈ ప్లే గ్రౌండ్ అనేది చాలా బిజీగా ఉంటుంది. కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే రెడ్ క్రాస్ వారి యోగా కేంద్రం అయితే కనిపిస్తుంది. అంటే ఇందులో యోగా క్లాసులు అయితే చెప్తారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ తీసుకోండి. హెల్త్కి యోగా అనేది ఎంతో ముఖ్యం. దీని డీటెయిల్స్ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. అలాగే దీని వెనకాల స్విమ్మింగ్ పూల్, మనకి పిల్లలు చాలా ఇష్టంగా వెళ్ళేది స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసొద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ లోపలైతే ఎలా కనిపిస్తుంది మనకి. చూస్తున్నారు కదా, వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, ఎటువంటి డస్ట్ లేకుండా. ఫుల్ సేఫ్టీతో పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్లోనే మనకి లేడీస్కి జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. జిమ్ అంటే హెవీ వెయిట్స్ జనరల్ వర్కౌట్స్కి జస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వాష్రూమ్స్. లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఇందులోనే ఉంది. చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది షటిల్ ఆడుకోవడానికి ఓపెన్ ఏరియా ఫ్రెండ్స్. చూడొచ్చు. అలాగే ప్రైవేట్ ఏరియా కూడా ఉంది షటిల్ ఆడుకోవడానికి. అది పేమెంట్ ఆర్ రికమెండేషన్ ద్వారా ఓపెన్ అవుతుంది. ఇదైతే నార్మల్గా ఏ టైంలో వచ్చి ఆడుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ ఇది. చూస్తున్నారుగా, మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం
ఈ ప్లేస్ అనేది ఖాళీగా ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, వివేకానంద పార్క్ A to Z. అలాగే మీకు నెక్స్ట్ ఏ ప్లేస్ కోసం కావాలో లేదంటే ఏ టాపిక్ కోసం వీడియో కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.